పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఈ శ్రావణ మాసానికి శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చింది? పైగా శ్రావణ మాసంలో ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసుకుంటూ ఉంటాము. అది ఈ మాసానికే ఎందుకు అంత పవిత్రంగా భావించి ఇలాంటి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యు, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురుగారు, అసలు శ్రావణ మాసానికి ఈ శ్రావణం అనే పేరు రావడానికి గల కారణాలు ఏంటన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. శ్రీమాతే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంది ఈ యొక్క శ్రావణ మాసము అంటే అసలు ఈ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అని చాలా సందేహంలో ఉంటారు. చాలామందికి తెలియదు కూడా ఈ విషయం. మనకు పౌర్ణమి తిథి నాడు ఏ నక్షత్రం వస్తే ఆ నెలకు ఆ నక్షత్రం పేరు వస్తుంది. ఉదాహరణకు చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే అది చైత్రమాసం, విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే అది వైశాఖ మాసం. అలాగే శ్రవణ నక్షత్రము ఈ యొక్క పౌర్ణమి నాడు వస్తే అది శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసానికి విశేషమైనటువంటి సత్ఫలితాలు. ఎందుకంటే విష్ణువు యొక్క అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క పుట్టిన నక్షత్రము శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసంలో శివకేశవులిద్దరినీ కూడా విశేషంగా పూజలు కొలుస్తూ ఉంటారు. అయితే మనందరికీ తెలిసి శ్రావణ సోమవారము వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటారు. అయితే శ్రావణ సోమవారం నాడు ఏం పూజలు చేస్తారు అనంటే శివుడిని ఆరాధిస్తాం సోమవారం నాడు. కానీ మనం సాధారణంగా చేసేటువంటి పూజలు రెట్టింపుగా చేసేటువంటి క్రమంలో ఈ యొక్క పూజాది క్రతువులు చేస్తాం. ఆ రోజున విశేషంగా బిల్వదళాలు ఈ యొక్క శివుడికి రుద్రాభిషేకం జరిగిన తరువాతకి సమర్పించడం, వీలైతే పంచామృతాలతోని కూడా శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, ఇంకా వీలైతే ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆరాధనగా పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని విశేషంగా 108 సార్లు చదవడం, అలాగే స్వామివారికి ప్రదక్షిణలు చేయడం. ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలామంది ఏమిటంటే ఎలా పడితే అలా చేస్తారు. ప్రదక్షిణ ఒక గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఎలా చేస్తుందో అలాగే ప్రదక్షిణ చేయాలి. అలా చాలా నెమ్మదిగా చేయాలి. కాళ్ళు నొప్పి పెట్టేంత వరకు ప్రదక్షిణ చేయాలి అని శాస్త్రం చెబుతూ ఉంది. కానీ సరే, ఎంత ప్రదక్షిణ చేయాలి అని అంటే 3, 5, 11 ఇలా శివుడికి ఈ సంఖ్యలో వీలైతే ప్రదక్షిణలు చేయాలంటే ఈ చేసినటువంటి ప్రదక్షిణలను విడదీయకుండా ఉండేట్టుగా ఉండాలి. అలా స్వామివారికి ప్రదక్షిణాలు చేయడం, ఏవైనా మొక్కులు మొక్కుకోవడం, ఆ యొక్క కోరిక తీరితే 11 ప్రదక్షిణాలు చేసి తర్వాతకి 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకోవడం, రుద్రాభిషేకం లాంటివి చేసుకోవడం. అలాగే సాధారణంగా మనకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అని ఉంటుంది, మహారుద్రాభిషేకం అని ఉంటుంది. అంటే మనం ప్రతినిత్యము ఒక్కొక్క శివలింగంతో పూజ చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. మనం అలా చేయలేం కదా. సైకతము అంటే మట్టితోని శివలింగాన్ని తయారు చేసి నిత్యము శివారాధన చేస్తే ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి. మరు జన్మ లేకుండా మోక్షం వస్తుంది. ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపములన్నీ కూడా పోతాయి. కాబట్టి 365 శివలింగములని పేర్చి, శివలింగ ఆకారంలో పేర్చి ఈ యొక్క రుద్రుడికి మహారుద్రాభిషేకం కింద చేస్తారు. ఇలా చేసేటప్పుడు కరన్యాస, అంగన్యాస పూర్వకంగా మనము ఈ యొక్క రుద్రాభిషేకం కావిస్తాం. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ రుద్రాభిషేకం యొక్క విశిష్టత ఏమిటి అంటే, మనము తెలవక చేసిన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి పనులు, అంటే మెచ్యూరిటీ కూడా లేని రోజుల్లో మనకంటే చిన్నవారిని అధమంగా చూసిన, నోరు లేని జీవాలని మనము కొట్టిన, ఒకవేళ దారి గుండా వెళ్తూ ఉంటే పొరపాటున రోడ్లో ఏ ఒక్క జంతువు కారు కింద పడిపోయి మరణించిన, అలాగే ఏవైనా సరే ఒక కార్యానికై వెళ్ళినప్పుడు ఏ చెట్టును కొట్టడమో ఇంకేదో చేసినప్పుడు అక్కడ ఉన్న పుట్టలు కూలిపోయినా, అంటే వాల్మీకి విచ్ఛిన్న దోషం అంటారు. ఇలాంటి దోషములున్నా
ఇలా మహారుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆ దోషములన్నీ పోయి మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అది కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఏ సోమవారమైనా చేయొచ్చు. అలాగే మనము కొంతమందికి కొన్ని రకాలైనటువంటి దోషములు ఉంటాయి. పితృదోషములు కానివ్వండి, లేదంటే జాతకరీత్యా ఉన్నటువంటి నక్షత్ర దోషములు కానివ్వండి, సర్ప సంభావిత దోషములు కానివ్వండి, ఇలా కూడా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు కూడా ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం నాడు ప్రారంభించి ప్రతి నెల మీ పుట్టిన తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి నాడు కేవలం రుద్రాభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. ఈ రుద్రాభిషేకానికి ఎంతండి? 1200-1500 ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఇలా గనక మీరు పూజ చేయించుకోవడం వల్ల ప్రతి నెల ఒకటేసారి కదా, అది ఒక సోమవారం నాడు. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ సోమవారం నాడు చేసినా పర్వాలేదు. అలా ప్రారంభించి తర్వాతి నెలల్లో కూడా మీ తిథి వచ్చినప్పుడు, మీ పుట్టిన తిథి వచ్చినప్పుడు ఆ రోజున గనక మీరు ఈ యొక్క రుద్రాభిషేకం మళ్ళీ పుట్టినరోజు వరకు చేయించుకుంటే జాతకరీత్యా ఉన్న దోషములన్నీ పోతాయి. ఇది చాలా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. వీలైనంత వరకు కూడా అందరూ ఈ నియమనిష్టలు పాటించి ఈ యొక్క శ్రావణ సోమవారాన్ని విశేషంగా జరుపుకోండి. అయితే ఎందుకండి శివుడికి అంత ప్రతీతి, ఈ శ్రావణ సోమవారము రుద్రాభిషేకము వీటన్నిటికీ ఎందుకు అంత ప్రతీతి అంటే, జగతస్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు పెద్దలు. అంటే ఉదాహరణకు మనందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన యొక్క పార్వతీ పరమేశ్వరులు అని అర్థం. అయితే క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఎవరి వంతు వారు కాంట్రిబ్యూషన్ చేశారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ మేరు పర్వతాన్ని భుజాలపై అతని యొక్క వీపుపై మోసి అది పడిపోకుండా ఆపాడు. అలాగే వాసుకి, పద్మనాభుడు ఇలా నవనాగులు కలిసి ఒక సర్పంగా మారి వాటి బంధనంగా అంటే చిలకడానికి వీలుగా చేశారు. మేరు పర్వతం దాని ధర్మం అది చేసింది. ఇక దేవతలు, రాక్షసులు చేశారు. ఇక అందులో నుంచి బయటికి వచ్చే పదార్థములు ఎవరెవరు తీసుకోవాలి అనేటువంటి విభాగానికి వస్తే ఈ యొక్క కాలకూట విషం అంటే గరళం బయటికి వచ్చినప్పుడు రాక్షసులు ఏమన్నారంటే, ఇవి తీసుకొని మీరు బ్రతకండి, తర్వాతకి మేమింకా ఏవి కూడా తీసుకోము అనేటువంటి నియమంలో ఒకరికొకటి ఇలా వచ్చింది. అప్పుడు అసురులకు వచ్చిన విషాన్ని మనకు పంపించారు. వద్దొద్దు, ఈసారి వచ్చేది మీరే తీసుకోండి అని ముందుగా తెలుసుకొని. అప్పుడు దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకి అలాగే శివకేశవులకు పిల్లలు కాబట్టి అందరూ బ్రతికుండాలని అమ్మవారు మంగళసూత్రం ధరించి, ఆ మంగళసూత్రం ఇక్కడ ఉన్నంత వరకు శివుడు ఒకవేళ ఆ యొక్క హాలాహలం తీసుకున్న గొంతు దగ్గరే ఆగిపోతుంది అని ఆ యొక్క హాలాహలంని శివుడిని తీసుకోమని చెప్పారు. అమ్మవారు మంగళసూత్రం ధరించింది, అందుకని అక్కడ హాలాహలం ఆగింది. ఇదంతా బాగానే ఉందండి. మరి విపరీతమైన వేడి, అందులో ఈయన రుద్రుడు, హరుడు, మరి ఎలా? అందుకనే మనం ఈ అభిషేకం చేసేటప్పుడు ఆ యొక్క శివలింగం తలపైన చుక్క 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 నీళ్ళు పడుతూ ఉంటే ఎంతో విశేషంగా ఆయన శాంతింపబడతాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మహారుద్రాభిషేకము ఈ యొక్క శ్రావణ సోమవారం నాడు చేసుకోవడం కూడా విశేష సత్ఫలితాలని పొందవచ్చు. అందరూ కూడా ఈ ఉన్నటువంటి రోజులు అంతగా క్షేమంగా లేవు. జరిగేటువంటి పెను ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రావణ మాసానికి సంబంధించి చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురువుగారు. ఉంటాండి.